మా కుప్ప సేవక చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కటకం శ్రీనివాసులు గారికి మరియు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు సూపరింటెండెంట్ మేడం గారికి, షరీనా మేడం గారికి మరియు ప్రసన్న మేడం గారికి, మా కుప్ప సేవ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రతి నెల 2వ శనివారం పేద కుటుంబాలకు అన్నదానం చేస్తున్నటువంటి శ్రీ సిద్ధరాశి పెంచలయ్య గారు, మాధవి గారుల సహాయంతో ఈ యొక్క అన్నదానాన్ని ప్రజలకి, పేదవారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ కుటుంబానికి దేవుడు అన్ని విధాలుగా చల్లగా చూడాలని మరియు రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మనకు అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ శ్రీ కట్కం శ్రీనివాసులు గారికి అధ్యక్షులు, అలాగే కృపా సేవ చారిటబుల్ కుటుంబ సభ్యులందరికీ, మాకు అతిథిగా వచ్చిన మా మేడం సూపరింటెండెంట్ గారికి, అట్లాగే ప్రసన్న మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ప్రతి నెల 2వ శనివారం పేద ప్రజలు గమనించి వాళ్ళకు అన్నదాన కార్యక్రమము చేయడం చాలా గొప్ప విషయం. ఇది వాళ్ళు ఈ అన్నదాన కార్యక్రమం చేయడం అనేది గెస్ట్గా వచ్చిన సుధరాశి పెంచలయ్య, మాధవి గారుల సహాయ సహకారాలతో ఇక్కడున్న నిరుపేదలైన నక్కలవారి కండ్రిక కోటసీల్ రోడ్ పక్కన ఉన్న ఎస్టీ కాలనీ యందు ఈ కుటుంబాలకు అందరికీ ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఈ అవకాశం ఇచ్చిన నాకు మా కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు గారికి, మా కుటుంబ సభ్యులు కృపా సేవ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. మీడియా మిత్రులకి ముఖ్యంగా ఈరోజు మా ఆహ్వానం అందించి గూడూరు ఏరియా హాస్పిటల్ నందు సూపరింటెండెంట్ మేడం గారికి, షరీనా మేడం గారికి, ప్రసన్న మేడం గారికి కూడా నా ధన్యవాదాలు. ఇంతకుముందు కూడా ఈ నక్కలవారి కంట్రీలో ఉన్న ఎస్టీ కుటుంబాలందరికీ కూడా ఇంతకుముందు కూడా 2-3 కార్యక్రమాలు ఇక్కడ జరిపాము. ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే శుద్ధరాశి పెంచలయ్య వాళ్ళ సతీమణి మాధవి గారు ప్రతి నెల క్రమం తప్పకుండా 2వ శనివారం నిరుపేదల్ని గుర్తించి నా వంతు నేను ఫుడ్ డొనేషన్ చేస్తానని సార్ ముందుకు రావడం చాలా గొప్ప విషయము. ఇంతకుముందు కూడా సారు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారికి, వారి కుటుంబ సభ్యులకి దేవుడు ఎన్ని వేళ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మనకి ముఖ్య అతిథిగా వచ్చేసిన షరీనా మేడం, అలాగే ప్రసన్న మేడంకి మా అందరి తరఫున వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి నెల మనం ఈ కృపా సేవ చారిటబుల్ తరఫున మనం ఈ ఫుడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ముఖ్య తాత అయిన మన శుద్ధరాశి పెంచలయ్య, మాధవి దంపతులు సంపూర్ణ సహాయ సహకారంతో ప్రతి నెల మనకి క్రమం తప్పకుండా వాళ్ళు ఎక్కడున్నా కానీ మనకి నిరుపేదలకి సహాయం చేసేదానికి ముందుకు వచ్చి వాళ్ళ కుటుంబం మనకి సహాయం చేస్తుంది. అలాగే ఈరోజు మన గూడూరు ఏరియాలో ఉన్న చిలకూరు మండలం నక్కలవారి కండిగా అక్కడ నిరుపేదలైన చిన్నపిల్లలకు అలాగే వెజిటేబుల్ బిర్యానీ, అట్టుపండు, వాటర్ బాటిల్ పంపిణీ చేయడం జరుగుతుంది. దానికి మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన షరీనా మేడం, ప్రసన్న మేడం వాళ్ళ చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేయటం మనందరికి కూడా చాలా సంతోషం. ఇంకా ఇలాంటి కార్యక్రమానికి కూడా
మేడం వాళ్ళ చేతుల మీదుగా మనం ఇలాంటివి ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగా ఇలాంటి మన కార్యక్రమానికి మనకు సహాయం చేస్తున్న పెంచలయ్య, మాధవి వాళ్ళ కుటుంబాలు నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి కార్యక్రమం ముందుకు వచ్చి చేయటం పెంచలయ్య కన్నా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారాలు. ఈ కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమంలో మమ్మల్ని కూడా పిలిచి భాగస్వాములు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి నెల ఈ విధంగా అరేంజ్ చేస్తున్న అమృత విలాస్ హోటల్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న మీరందరూ కూడా గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ తెలుసు కదా అందరికీ, ఏదైనా అవసరమైతే అక్కడికి వచ్చి మీకు కావాల్సిన వైద్య సదుపాయాలు కూడా అక్కడ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ నక్కలవారి కార్యక్రమంలో తీసుకొచ్చిన కృపా చారిటబుల్ ట్రస్ట్ కటకం శ్రీనివాసరావు గారికి, మిగతా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. ఎందుకంటే ప్రతి నెల వీళ్ళు కృపా సేవ అంటే ఆ పేరుకు తగ్గట్టే సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీన గూడూరు ఏరియా హాస్పిటల్లో మా పేషెంట్స్కి ఇదే విధంగా ఫుడ్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు అయితే ఇక్కడ ప్రతి నెల 2వ శనివారం ఈ విధంగా ఫుడ్ అరేంజ్ చేస్తున్నారని తెలియవచ్చినారు. అంటే ఈ విధంగా సేవ చేయడం అందరికీ ఉండదు ఆ మనసు, అది కొద్దిమంది మాత్రమే ఉంటుంది. ఎందుకంటే నీడీ పీపుల్ గుర్తించి వాళ్ళకి ఒక పూటన్నా కొంచెం ఒక మంచి ఫుడ్ ఇవ్వడం అనేది మంచి పని అనుకుంటున్నాను. దీనికి సహాయ సహకారంగా అమృత విలాస్ చిల్లకూరు హోటల్ వాళ్ళు, పెంచలయ్య, మాధవి వాళ్ళు సహకరిస్తున్నట్టు తెలిపారు. వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ఎందుకంటే అక్కడ మనసు చెప్పినట్టు కొద్దిమందికే ఉంటుంది. వాళ్ళు కూడా వీళ్ళని ప్రేమించి, పేదవాళ్ళని ప్రేమించి వాళ్ళకి మేము ఇస్తామని చెప్పడం చాలా ఆనందం. ఎందుకంటే ఒక సేవ వాళ్ళ తల్లిదండ్రులు కూడా దీనికి ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారని తెలిసింది. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకున్నాను. అదేవిధంగా కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వచ్చి త్వరగా చూడమ్మా, చూడండి, చూస్తా తీసుకోండి. ఓకే. ఓకే. పోమ్మా, ముందుకెళ్ళి అలాంటి వాళ్ళు ముందుకు పంపించే. ఓకే మేడం. కానీ కుటుంబంలో 33 జనాభా 70. వచ్చే ఆగకూడదు, వచ్చేయి. ఓకే ఓకే. ఇంకిద్దరు ముగ్గురికి వచ్చి
ఓకే ముందుకు రా సాయి. ఓకే